రైతు ఆత్మీయ భరోసా పథకం దేశంలో ఎక్కడా లేదు అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి పంట వేసినా వేయకపోయినా ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నికలకి ముందు హుజూరాబాద్, మునుగోడులో రేషన్ కార్డులు ఇచ్చారు అని గుర్తు చేశారు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాతాలగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన 4 పథకాలను ప్రారంభించి రేషన్ కార్డులు, రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు లబ్దిదారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ బియ్యం 50% మంది తినడం లేదు. అందుకే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉచితంగా ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేము ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్తో ఉంది అన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా పండనంత పంట ఒక్క తెలంగాణ రాష్ట్రంలో పండింది. పండిన ప్రతి గింజ మేము కొనుగోలు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ రోజు పథకాల గురించి చెప్తే మరి ఆత్మీయ భరోసా భారతదేశంలో ఎక్కడ లేదమ్మా. ఇది అంటే భూమి లేని రైతు కూళ్ళకి ప్రభుత్వం నుంచి నేరుగా మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులను కూర్చొని భూమి లేని వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తూ ఉంటాం. భూమి లేని రైతు కూలీలకి ఆర్థిక సాయం చేయాలనే ఒక ఆలోచనతో మరి భూమి లేని రైతు కూలీలకి 12,000 రూపాయలు మరి ఇస్తున్నాం. ఈ రోజు నుంచి మీ ఊర్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తాను. మీ ఊర్లో మరి ఈ పథకం కింద 5 కుటుంబాలకి ఈ విధంగా 12,000 రూపాయలు ఈరోజు అందజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకం రైతులకి మేలు చేయాలి, గతానికంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఉంటే మేము 20% పెంచి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. దాని కింద ఈరోజు మరి నాతాళ్లగూడెం గ్రామంలో రైతు భరోసా కింద 380 మంది రైతులకి ఈ రైతు భరోసా మరి పైసలు పంపిణీ చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. వ్యవసాయానికి యోగ్యమైన భూమికి, వ్యవసాయ యోగ్య భూమికి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్, రాళ్ళు, రప్పలు, గుట్టలు ఇవన్నీ తీసేసి వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను చెప్పడం నాకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుల విషయం, మరి రేషన్ కార్డుల విషయం నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేనే కన్సర్న్ మంత్రిని. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు. ఎక్కడో హుజూరాబాద్లో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మునుగోడు బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేని విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు 2,81,00,000 మంది. 10 ఏళ్ల పాటు మీకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అదనపు కుటుంబ సభ్యులని రేషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు నాతాళ్లగూడెంలో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మీరు గమనించాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, గత 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో
అదనంగా మనం కుటుంబ సభ్యులు చేర్పియాలన్న అవకాశం లేకుండే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు అవకాశం లేకుండే, ఇప్పుడు అది కూడా కల్పిస్తున్నాము. రాష్ట్రంలో అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు నాతాలగూడెంలో మరి 96 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులకి చేర్పిస్తుంది 16 మందిని చెప్పి మనం చేస్తున్నాను. మరొక పెద్ద విషయం నేను మీకు మనం చేస్తున్నా. ఇప్పటి వరకు వచ్చే రేషన్ ఎట్లుందమ్మా, 10 ఏళ్ల పాటు కానీ ఇప్పుడు కానీ దొడ్డు బియ్యం ఇస్తున్నాం, మీకు కోర్స్ గ్రెయిన్స్ ఇస్తున్నాం. దాంట్లో 50% మన జనాభా తినడం లేదు. ఇది బ్లాక్ మార్కెట్కు పోవడం, కోళ్ల ఫారాలు అమ్ముకోవడం, బీర్ కంపెనీలకు అమ్ముకోవడం, రైస్ మిల్లర్లని ఇల్లీగల్గా పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, రకరకాల విషయాలు జరిగినప్పుడు ఇప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది భారతదేశంలోనే నిరుపేదలకి ఆహార భద్రత విషయం కల్పించడంలో ఇది గొప్ప ముందడుగని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మొత్తం భారతదేశంలో ఈ స్థాయిలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం ఎక్కడా జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతున్న విషయం కూడా మీరందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2012, 13, 14 సమయంలో కూడా నేను కూడా హౌసింగ్ మంత్రి ఉంటే ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాచ్యురేషన్ మోడ్లో, అంటే అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టే విధంగా ముందుకు పోయినాము. అప్పుడు ఆ తర్వాత అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడి 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తామన్నారు, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్ల పాటు ఎన్ని 2 బెడ్రూమ్లు ఇచ్చిండ్రో ఎవరో మీ అందరికి తెలిసిన విషయమే. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము తప్పనిసరిగా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చే ప్రక్రియలో ముందుకు పోతున్న విషయం మనవి చేస్తూ, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఇల్లు కట్టుకోవడానికి. ఈరోజు నాతాలగూడెం గ్రామంలో మరి 98 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి మరి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గమనించాలి. ఇప్పుడు మేమేమో అహర్నిశలు పనిచేస్తున్నాం. 24 గంటలు కష్టపడి పనిచేస్తూ అందుబాటులో ఉండి పారదర్శకతో, నిజాయితీతో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతు కూలకి మీ జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పి మేము ముందుకు పోతుంటే 10 ఏళ్ళు అధికారం ఎంజాయ్ చేసి ఈరోజు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో అర్ధరహితమైన విమర్శలు చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పాను. వాళ్ళు చెప్పే మాటల్లో పసలేదు, వాస్తవం లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీ జీవితాల్లో వెలుగులు దింపడానికి, మీ జీవన ప్రమాణాలని పెంపొందించడానికి, మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అక్కలు, చెల్లెలు మీకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేసినాం. మీకు ఎవరికి అనారోగ్యం వచ్చినా 10 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేసినాం. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసినాం. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా చేసినాం. మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతున్న విషయం మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్ల పాటు చేయని
రుణమాఫీ 22,500 కోట్లు చేసినాం. రైతు బీమా, పంట బీమా పథకాన్ని వాపసు తీసుకొచ్చినాం. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా, ఇప్పుడు పూర్తయిన వానాకాలం పంటలో భారతదేశ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అతి ఎక్కువ వరి పంట వచ్చింది. 155 లక్షల మెట్రిక్ టన్నులు 66.7 ఎకరాల్లో మన రైతులు పండించారు. పండిన ప్రతి గింజ దొడ్డు రకం అయితే ఎంఎస్పి మీద, సన్న రకాలైతే ఎంఎస్పికి అదనంగా 500 రూపాయలతో కొనుగోలు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. బోనస్ కొనసాగుతుంది. మేము అధికారంలో ఉన్నంత కాలం ఈ రబీ పంటతో సహా 5 ఏళ్ల పాటు సన్న రకాలకి బోనస్ కొనసాగిస్తాం. రేషన్ కార్డులందరికీ సన్న రకాల మంచి క్వాలిటీ బియ్యం ఇస్తాం. అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, అందరికీ ధన్యవాదాలు. రైతులు, పేద రైతు కూలీలు భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మా సంగతి ఏందని ఆ రోజు అడిగినరు. మరి ఆనాటి ప్రతిపక్ష పార్టీగా మేముంటిమి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా కూడా మీ యొక్క ఆనాటి మీ సమస్యను అర్థం చేసుకొని ఈరోజు ప్రభుత్వానికి వస్తూనే రైతు కూలీలకు కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి మీకు కూడా భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎన్ని వచ్చినాయి ఇక్కడ అంటే ఈరోజు భూమి ఉన్న వాళ్ళకేమో రైతు భరోసా వస్తుంది. ఇక భూమిలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది, ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. ఈ ఊర్లో 5గురే ఉన్నారట మరి భూమి లేని వాళ్ళు. సో ఆ విధంగా 5ఊరికి సరే అంటే ఆ విధంగా మీ ఊర్లో మంచిగా ఇంతో అంత భూమి ఉండి మంచిగా నిమ్మలంగా ఉన్నారు, సంతోషమే. సో 5ఊరికి లేదు, వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది గ్రామంలో. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 వస్తే రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా ఏంటంటే సరే, ఆ రైతు భరోసా కూడా అంతకుముందు రైతు బంధు అనేది ఉండేది, 5,000 రూపాయలు ఇచ్చేది. దాన్ని కూడా ఈరోజు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి డబ్బులు లేని రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఈనాటి ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇంకా పెంచి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మరి ఈ యొక్క రైతు భరోసా అంతకుముందు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఆనాటి ఇచ్చే రైతు బంధుల చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, వెంచర్లకు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. వెంచర్లు చేసిన వాళ్ళకు, వ్యాపారస్తులకు, అడ్డగోలుగా పైసలు ఉన్న వాళ్ళకు, బలిసిన వాళ్ళకు వాని వీనికి ఇచ్చారు. ఈరోజు అటువంటి అన్ని తీసిండ్రు. వ్యర్థంగా తెలంగాణ ప్రజల పైసలు మరి వృధా పోనీయమని చెప్పి ప్రభుత్వము వ్యవసాయం చేసేటోళ్ళకే ఈ రైతు పెట్టుబడి ఏదైతే రైతు భరోసా మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు.